Hi, welcome to Vince Pharma. Now let's see. Now we have read about osseous system, that is skeletal system. Now let's see classification and types and movements of joints. This is small topic but important topic. డెఫినెట్గా క్వశ్చన్ ఒక్కటి మాత్రం కంపల్సరీ వస్తుంది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. ఇఫ్ యూ వాంట్ నోట్స్ యూ కెన్ కమెంట్ మీ. ఐ విల్ గివ్ డెఫినెట్లీ ద నోట్స్ ఆఫ్ దిస్ క్లాస్. What is joint? The joint is the place where two or more muscles join together is called joint or also called as articulation. Articulation అంటే ఏంటి? ఒక బోన్ ఇంకో బోన్ జాయింట్ దగ్గర అయ్యేదాన్ని మనం జాయింట్ అని పిలుస్తాం అనమాట. వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ జాయింట్? There are mainly classified into three types అనమాట. One is fixed or immovable or also called as fibrous joints. ఇంకొకటి slightly movable or cartilaginous joints. Next third one is freely movable or synovial joint అనమాట. నెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చేసరికి నౌ లెట్స్ రీడ్ అబౌట్ ఫిక్స్డ్ వన్. ఫిక్స్డ్ వన్ అంటే మీకు పేరులోనే అర్థమవుతుంది. ఇట్ ఈస్ ఫిక్స్డ్, ఇమూవబుల్ అండ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఫైబర్స్, కాబట్టి ఫైబరస్ జాయింట్ గట్టిగా ఉంటుంది. స్కల్లో మనము సూచర్స్ చూస్తాం కదా, స్కల్ డయాగ్రామ్ స్కల్లో. సో దానికి ఎగ్జాంపుల్ ఇవే అనమాట, ఇమూవబుల్ అండ్ టీత్ కూడా మనకి ఫిక్స్డ్ అండ్ ఇమూవబుల్, కాబట్టి దీస్ కమ్స్ అండర్ ఫస్ట్ టైప్. నెక్స్ట్ స్లైట్లీ మూవబుల్ ఆర్ కార్టిలేజినస్. ఫర్ ఎగ్జాంపుల్ వర్టిబ్రల్ కాలం, ముందుకు బెండ్ అవ్వడానికి వెనకాల బెండ్ అవ్వడానికి, సో కొంచెం పార్షన్ ఆఫ్ మూమెంట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ఫ్రీలీ మూవబుల్ దాంట్లో సైనోవియల్ జాయింట్ అని కూడా అంటాం అనమాట. ఎందుకు అంటే ఇందులో ఈ జాయింట్ మధ్యలో టూ బోన్స్కి మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఫిల్ అయి ఉంటుంది అనమాట, విచ్ హెల్ప్స్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద బోన్స్ అనమాట. బోన్స్కి మధ్యలో ఫ్రిక్షన్ రాకుండా దాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ ఆపుతుంది అనమాట. అండ్ సైనోవియల్ ఫ్లూయిడ్ బోన్ చుట్టూ కూడా మనకి సైనోవియల్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఫ్రీలీ మూవబుల్ జాయింట్స్లో మనకి 6 టైప్స్ ఉంటాయన్నమాట. దానిలో ఫస్ట్ వన్ బాల్ అండ్ సాకెట్ జాయింట్. బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటే ఇక్కడ మీకు డయాగ్రామ్ చూస్తున్నారు కదా, ఇది ఒక బాల్, ఇది ఒక సాకెట్, దీంట్లో ఇది సెట్ అవుతుంది అనమాట. బాల్ సాకెట్లో సెట్ అవుతుంది. సో దానికి ఎగ్జాంపుల్ మనము బాల్ అండ్ సాకెట్. ఎగ్జాంపుల్ హిప్ అండ్ షోల్డర్, మీకు తెలుసు షోల్డర్ బోన్ హిప్ బోన్ దగ్గర బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ హింజ్ జాయింట్, ఓన్లీ వన్ డైరెక్షన్, ఫ్రంట్ బ్యాక్ ఓన్లీ వన్ మూమెంట్ అనమాట. వన్ డైరెక్షన్లో వెళ్ళేదాన్ని ఎల్బో అండ్ నీ, ముందుకు వెళ్తుంది బ్యాక్కి వెళ్తుంది, అలా సైడ్కి వెళ్ళదు కదా, అలా అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ హింజ్ జాయింట్. నెక్స్ట్ గ్లైడింగ్ జాయింట్ అంటే మూవ్స్ ఇన్ ఆల్ డైరెక్షన్ లైక్ కార్పల్స్ అండ్ టార్సల్స్, ఇలా అంటే ఒక బోన్ ఇంకొక బోన్ పైన గ్లైడ్ అవుతూ ఉంటుంది అనమాట అన్ని డైరెక్షన్స్లో. నెక్స్ట్ డబల్ హింజ్ జాయింట్. ఇప్పుడు వన్ డైరెక్షన్ అని ఇక్కడ చెప్పాం కదా, ఇక్కడ డబల్ హింజ్ జాయింట్, 2 డైరెక్షన్స్ లైక్ హింజ్ బిట్వీన్ మెటాకార్పల్ అండ్ ఫాలెంజెస్, ఇలా అట్లా అనమాట. నెక్స్ట్ సాడిల్ జాయింట్, వన్ బోన్ మూవ్ ఆన్ అనదర్ బోన్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఒక బోన్ ఇంకొక బోన్ పైన అన్ని డైరెక్షన్స్లో తిరుగుతూ ఉంటుంది అనమాట, దాన్ని సాడిల్ జాయింట్ అంటాం. ఎగ్జాంపుల్ మెటాకార్పల్ ఆఫ్ థంబ్ అండ్ కార్పల్ ఆఫ్ వ్రిస్ట్. ఈ మెటాకార్పల్ ఇక్కడ వ్రిస్ట్లో ఉన్న దాంట్లో జాయింట్లో పోతూ ఉంటుంది అనమాట, అన్ని డైరెక్షన్స్లో పోతూ ఉంటుంది. వన్ బోన్ మూవ్ ఆన్ అనదర్ బోన్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, అన్ని డైరెక్షన్స్లో. నెక్స్ట్ పివోట్ జాయింట్. ఇక్కడ ఏంటంటే ఒక సింగిల్ యాక్సిస్లో సిలిండర్ షేప్డ్ బోన్ అనేది ఇన్సైడ్ రింగ్ షేప్లో మూవ్ అవుతుంటుంది. ఎగ్జాంపుల్ టిబియా అండ్ ఫిబులా. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు పెల్విక్ బోన్లో ఇక్కడ ఉంటుంది కదా, పెల్విక్ బోన్లో ఇలా ఒక రౌండ్ ఉంటుంది, దీంట్లో ఒక బోన్ ఉంటుంది అనమాట. ఈ బోన్ ఏం చేస్తుంది, దీంట్లో ఇటు సైడ్ తిరుగుతుంది లేకపోతే ఇటు సైడ్ తిరుగుతుంది. అంటే సింగిల్ యాక్సిస్ అంటే ఇలా ఇలా అనమాట. సింగిల్ యాక్సిస్లో ఇటు లేకపోతే ఇటు లేకపోతే ఇటు, ఓకే, అలా అనమాట. సింగిల్ యాక్సిస్లో సిలిండర్ షేప్ బోన్ అంటే ఈ రాడ్ లైక్ బోన్ ఏం చేస్తుంది, మూవ్ ఇన్సైడ్ ద రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫీమర్ అండ్ టీబర్. ఇది చాలా చిన్న టాపిక్, కానీ డెఫినెట్గా మీరు నోట్స్ అడిగితే నేను ఇస్తాను. ఇది మాత్రం యూ నీడ్ టు రిమెంబర్ దీస్ జాయింట్స్ అనమాట.
డాక్టర్ అడిగితే చెప్పడానికైతే యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ విన్స్ ఫార్మా.